బైబిల్ చెప్పేది ఏంటి? ప్రకృతి సంబంధమైనటువంటిగా విత్తబడాలి, ఆత్మ సంబంధమైనదిగా, అక్షయమైనదిగా, బలమైనదిగా లేపబడాలి. ఇది జరగకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళగలిగిపోతావు. ఇది ఈరోజు ఉన్నటువంటి బోధ. ప్రకృతి సంబంధంగా విత్తబడకుండానే, అంటే అనోకు మరణం చూడకుండానే కొనుకోబడ్డాడట. ప్రకృతి సంబంధంగా నువ్వు విత్తబడకపోతే, మరణించకపోతే అక్షయమైన దానికి ఎలా లేపబడతావు? లేపబడడానికి అవకాశం లేదు. విత్తబడ్డం అంటే చనిపోవడం కదా. నువ్వు విత్తబడాలి. అదేంటి పైన హెడ్డింగ్ ఏంటి? మృతుల పునరుద్ధానం ఇలా జరుగుతుంది. ప్రకృతి సంబంధమైన వాడిగా విత్తబడితే ఆత్మ సంబంధమైన వాడిగా లేపబడతావు. బలహీనమైనదిగా విత్తబడితే బలమైనదిగా లేపబడతావు. ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడతావు. అక్షయమైనదిగా విత్తబడి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతావు. ఈ ఎన్ని కారణాలు ఉన్నవి. ఇది మరణం రాకుండా సాధ్యం కావు. మరణం వస్తేనే, చనిపోతేనే అక్షయత అనేది వస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు చనిపోకుండా నీకు అక్షయత రాదు. యేసుక్రీస్తుకే రాలేదు, నీకు నాకెలా వచ్చేస్తుంది? కాబట్టి దీన్ని జరిగించడం కోసం ఆదాముకు మరణం అనేది ఎలా ప్రాప్తించాలి అనేది దేవుని జరిగించినటువంటి కార్యం. అది సర్పము ఎందుకు అలాగ చెప్పింది ఆదాము వాళ్ళకి అంటే, వీళ్ళు పండు తినాలి. క్రితం మాట్లాడుకున్నట్టుగా మనము హవ్వ ఆ చెట్టును, ఆ వృక్షాన్ని పరిశీలనగా చూసి, ఇది చెట్టు మంచిది, ఈ వృక్షం మంచిది, దీని ఫలం కూడా ఆహారానికి, చూడడానికి వివేకం ఇచ్చేటువంటి ఫలమని గ్రహించిన తర్వాతే అది తిన్నది, ఆ ఫలాలు తిన్నది. కాబట్టి దేవుని దానిలో దేవుడు సృష్టించినటువంటిది కాదా మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలం? దేవుడు చేసినట్లయితే అది మంచిదే కదా అవుతుంది. దేవుడు సృష్టించింది అంతా కూడా మంచిదని చదువుకున్నాము. మంచిదైనప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం కూడా మంచిదే కదా. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిది. దేవుడు చేసింది సమస్తం మంచిది. మంచివన్నీ ఎవరి కోసం చేశాడు దేవుడు? మనుషుల కోసమే కదా చేసింది. ఆదాము కోసమే కదా చేసింది. అలాంటి మంచి చెడ్డలు తెలివించే వృక్షఫలం కూడా ఆదాము కోసమే కదా చేశాడు. కేవలము తినవద్దు అనేటువంటి నియమము ఇన్ని రకాలైనటువంటి డిస్కషన్కి కారణమవుతుంది. ధర్మశాస్త్రం పాపమైనట్లుగా కనిపిస్తుంది, జీవార్థమైనటువంటి ఆజ్ఞ మరణార్థమైనట్టుగా కనిపిస్తుంది. ఆ ఆజ్ఞ చేతనే నువ్వు మోసపోయి చంపబడుతున్నావు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ సమస్తం ఏం జరిగిస్తుంది? వీటన్నిటిని జరిగించేది ఎవరు? దేవుడు. అల్టిమేట్గా దేవుడు అన్నీ జరిగించాడు. అన్ని ఈ పిక్చర్లోకి తేనాల్సిన అవసరం లేదు. సృష్టి అనేటువంటిది దేవుని వాక్య మూలంగా కలుగుతుంది. దేవుడు ఏది చెబితే అది జరుగుతుంది. సమస్తము దేవుని ఆజ్ఞ మూలంగా, దాన్ని ఆజ్ఞ అని కూడా అంటారు. దేవుని వాక్యము. ఈ వాక్యం అనేది శరీరాన్ని ధరించుకోవాల్సినటువంటి ఒక రోజు అనేది వస్తుంది కదా. వాక్యమే శరీరాన్ని ధరించుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో వరకు మనం ఇప్పుడు చదువుకున్నది అంతా కూడా దేవుని వాక్యం వల్లే జరిగింది. నేను వెలుగును సృజించేవాడను, అంధకారంను కలగజేయవాడను. దేని వల్ల జరుగుతుంది? దేవుని వాక్యమే వెలుగు, దేవుని వాక్యమే అంధకారం, దేవుని వాక్యమే చీకటి. సమస్తం దేవుని వాక్యమే. కలిగింది ఏది కూడా వాక్యం అనేది లేకుండా కలగలేదు. యోహాను 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఆదియందు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అదే యేసుక్రీస్తు నేను వినిన సంగతులనే మీకు బోధిస్తున్నానంటే ఎక్కడున్నాడు? ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. అక్కడ విన్నాడు ఈ సంగతులు. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు ఆయన? వాక్యం. ఆదియందు వాక్యం. వాక్యం ఉండేను. వాక్యం దేవుని యొద్ద. వాక్యము ఏమై ఉన్నాడు? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇది కదా సమస్య. సమస్తము వాక్య మూలంగా కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయం కానీ, 2వ అధ్యాయం కానీ, 3వ అధ్యాయం కానీ, నేటి వరకు కూడా యేసుక్రీస్తు పుట్టి
చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి అంతా కూడా దేవుని వాక్యమే జరిగిస్తుంది. పని అంతా కూడా దేవుని వాక్యం వల్లే జరుగుతుంది. ఈ వాక్యం ఏమై ఉంది అంటే దేవుడై ఉంది అని చెప్పారు. దీని మీద కూడా మరి కొల్లలు గ్రంథాలు డిస్కషన్లు జరిగాయి. నేను అనుకోవడం ఏంటంటే ఒక స్థిరమైన అభిప్రాయానికి ఇంతవరకు ఎవరు రాలేదు. మనం ఒక చిన్న ఉదాహరణ చూస్తాం. మన పరిష్కారం, మనకు తెలిసిన పరిష్కారం మనం చెప్తాం. వాక్యము దేవుడై ఉన్నాడు కదా, ఉండేను. చదవండి ఒకసారి మళ్ళీ. అందులో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ కరెక్ట్గా చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దీన్ని ఇంగ్లీష్లో చదివితే ప్రతి సెంటెన్స్లో కూడా వాజ్ అనేది మనకు తెలుగులో చదివితే ఉండేను అంటే దానికి ప్రత్యేకించి అందులో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ కనిపించడం లేదు, బహిరంగంగా తెలియడం లేదు. వాజ్ అనేది ఎప్పుడు కూడా గతానికి, పాస్ట్ టెన్స్ అంటాం కదా, గతానికి చెందినటువంటిది. గాడ్ వాజ్, వర్డ్ వాజ్ గాడ్ కదా, వర్డ్ వాజ్ గాడ్ ఇంగ్లీష్లో. వాక్యము దేవుడై ఉండేను అంటే ఇప్పుడేంటి ఈరోజేంటి? గతంలో వాక్యము దేవుడై ఉంటే ఈరోజు ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? ఈరోజు ఏమై ఉన్నాడు? ఇప్పుడు కిందికి వచ్చేసరికి 14వ వచనంలో ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య ఆ వాక్యము శరీరం ధరించుకొని మన మధ్యకు వచ్చింది. ఓకేనా? ఈ వచ్చినటువంటి వాక్యము మీతో ఏమని చెప్పింది? 33 సంవత్సరాలు మీతో ఉన్నది కదా, మీ మధ్యలో తిరిగాడు కదా. ఈ వాక్యము ఏమని బోధించాడు? మీరు ఆది నుండి వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు అని మీరు చదువుకుంటున్నటువంటి ఆయన 33 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి ఏమని బోధ చేశాడు మీకు? నేనే దేవుడిని, నాకే దండేయండి, నాకే ఆరాధనలు ఇవ్వండి, నాకే మంత్రాలు చదవండి అని చెప్పాడా? ఏమని చెప్పాడు మరి? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని చెప్పాడు కదా. 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారు. అది కదా 33 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు సువార్త చేసినంతా కూడా చెప్పింది ఆయన అదే కదా. నేను దేవుని కుమారుణ్ణి, నేను మీకు సహోదరుణ్ణి, మీరు దేవుళ్ళు అయితే నేను కూడా దేవుణ్ణే అని కదా చెప్పాడు. మీరు దైవంలని నేను అన్నానని మీకు ధర్మశాస్త్ర గ్రంథంలో లేదా, చదవలేదా మీరు ఎప్పుడు అని చెప్పాడు ఆయన. నేను దైవం అంటే మీరు కూడా దైవాలే అని అన్నాడు. ఎలోహిం అనేటువంటి సెన్స్ అదే. కాబట్టి గతంలో ఎందుకు ఈ వాక్యము దేవుడై ఉన్నది? ఇప్పుడు ఎందుకు మనకు సహోదరుడు అవ్వలేదు? యేసుక్రీస్తు మనకు సహోదరుడు, ఆయన మనకు స్నేహితుడు. గతంలో దేవుడై ఉన్నాడు, ఈరోజు మనకు స్నేహితుడు ఎందుకు కావాల్సి వచ్చింది? మనకు సహోదరుడు ఎందుకు కావాల్సి వచ్చింది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవుడు ఏ కాలంలో ఏ మనుషునికి కూడా కనబడలేదు. ఏ మనుషుడు కూడా ఏ కాలమందైనా కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. 12 1 యోహాను 4:12 ఏ మానవుడును దేవుని ఎన్నడను చూచి ఉండలేదు. ఇది ఎప్పుడు చెప్తున్నారు? 1 యోహాను పత్రిక, సువార్త కూడా కాదు. యేసుక్రీస్తు వాళ్ళతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ కనిపించాడు. అన్నీ జరిగిన తర్వాత యోహాను పత్రికలో ఏం చెప్తానంటే ఏ మానవుడు దేవుని ఎన్నడూ చూడలేదు అంటే వీళ్ళు చూసినటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడు కాదు. వీళ్ళు చనిపోకముందు యేసుక్రీస్తుని చూశారు, చనిపోయిన తర్వాత తిరిగి లేచిన యేసుక్రీస్తుని కూడా చూశారు. యోహాను అన్నోడు చూసిన తర్వాత కూడా ఏ మానవుడు అంటే యోహాను మానవుడు కాదా? చూశాడు కదా యేసుక్రీస్తుని, మరి చూడలేదని చెప్తున్నాడు ఏంటి? యేసుక్రీస్తు దేవుడు కాదని కదా. నీ కంటికి కనిపించాడంటే దేవుడు కాదు. మరి వాజ్ గాడ్ అని ఎందుకన్నారు? వాక్యము దేవుడే ఉండేనని ఎందుకు ఉండేను అని ఎందుకన్నారు? ఎందుకు అనాల్సి వచ్చింది? దేవుడు ఎప్పటికీ ఎవరికి కనిపించలేదు ఏ లోకంలో. ఈ లోకంలో పుట్టినోడు ఎవడు కూడా దేవుని ఏ కాలంలో ఎప్పుడు కూడా చూడలేదు. మరి వీళ్ళకి బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం ఎలా వచ్చింది? ఈ వాక్యం వల్ల సృష్టి కలిగిందని నీకు ఎలా తెలిసింది? వాక్యం చెప్తుందండి, బైబిల్లో ఉందండి. బైబిల్ ఎక్కడిది? బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎలాగ ఇచ్చాడు? నీకు తెలియదు కదా. దేవుడు ఎవడో నీకు తెలియదు, వినలేదు, చూడలేదు, నీకు ఎలాగ వచ్చింది? దేవుడు అదే పరిశుద్ధ ప్రవక్తలతో దేవుడు మాట్లాడి
ఎబ్రి 1 చదవండి. పూర్వకాలమందు ఆ. నానా సమయములలోను ఆ. నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పితరుల ద్వారా మాట్లాడాడు దేవుడు. ఓకే, దేవుడు పితరుల ద్వారా నానా సమయాల్లో మాట్లాడాడు. అయితే మాట్లాడినవాడు దేవుడా? స్వరం వినలేదని అన్నారు కదా. మరి మాట్లాడిన దేవుడు వినబడితే నువ్వు స్వరం విన్నట్లే కదా. మరి విన్నవాడు దేవుడు అవ్వాలి. దేవుడు మాట్లాడేటంటే ఎలాగవుతుంది? అందుకని దేవుడు అని అన్నారు. ఆ వినిపించిన దాన్నే దేవుడు అన్నారు. దేవుడు అనేది ఎవరు, ఏంటి, ఎలా ఉంటాడు ఆయన అనేది మనకు తెలియదు. ఏ మానవునికి తెలియదు. ఎప్పుడూ దేవుడిని చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. కానీ మనుషులు ప్రేరేపించబడుతున్నారు. మనుషులతో దేవుడు మాట్లాడాడు అని మాటలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూస్తే బైబిల్లో తెలిసిపోతుంది. 1 సమూయేలు 3వ అధ్యాయము. చిన్నపిల్లలకి ఏలీ లాంటి ప్రధాన యాజకుడు ముసలివాడు, కళ్ళు పోయినాయి, అప్పటికే చూపు పోయింది, ముసలుడు అయిపోయాడు ఏలీ. చిన్న బాలుడంటే మరి చిన్నపిల్లడేం కాదనుకోండి, ఒక 15 సంవత్సరాలు ఉంటాయి అనుకుందాం. ఆ మాత్రం బాలుడికి ఏమని బోధిస్తున్నాడు? ఒక పెద్దవాడు, ప్రధాన యాజకుడైన వాడు ఒక బాలునికి ఏమని బోధ చేస్తున్నాడు అనేది అక్కడ ఉంది కదా. చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివు కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివు గనుక వచ్చితివనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అది కదా జరిగింది. నిన్నెవడైనా పిలిస్తే, చదువు అది ఉన్నది కదా లాస్ట్లో, నిన్నెవడైనా పిలిస్తే ఏలీ ఏమని చెప్పాడు? నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిస్తే అంటే ఎవడు పిలిస్తే ఆడికి అర్థమవుతుంది కదా. ఇంకోటి ఎవడో పన్నోడు వచ్చి పిలిచాడు అనుకో, వాడికి కూడా సమూయేలు అలాగే జవాబు చెప్తాడు, చిత్తమండి అంటాడు. కాబట్టి అక్కడ ఏమొచ్చింది? అక్కడికి సమూయేలు దగ్గరికి సమూయేలుకు ప్రత్యక్షమైంది ఏంటి? యెహోవా ప్రత్యక్షమయ్యాడా? యెహోవా దూత ప్రత్యక్షమైందా? ఏంటి ప్రత్యక్షమైందంటే వాక్కు దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు సమూయేలు దాన్ని ఏమని సంబోధించాలి? ఏలీ ఏమని బోధించాడు? తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, ఆ రీతిగా సమూయేలు అని పిలువగా పిలిచి వచ్చిందేమో వాక్యమో, ఆ వాక్యాన్ని యెహోవా అంటున్నారు. అలాగే పిల్లలకు అలాగే బోధించారు ఇశ్రాయేలీయులు. ఇదొక మంచి ఉదాహరణ. ఏలీ బాలుడైనటువంటి సమూయేలుకి తనను పిలిచినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తిని ఏమని సంబోధించాలి అనే విషయం నేర్పించాడు. ఇక్కడ ఏలీ ఏమని సంబోధించాలంట? ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, యెహోవా ఇదిగో నేనున్నానని సంబోధించాలి. వాక్యాన్ని దేవుడని పిలిచారు గతంలో. పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఈ ప్రత్యక్షమవుతున్నటువంటి వాక్యాన్ని, అది దేవుడు కాదు, దేవదూత కాదు, కానీ వాక్యం వాళ్ళకి ప్రత్యక్షమవుతూ వస్తుంది. ఆ ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్యాన్ని వీళ్ళు దేవుడు అని అన్నారు. అలాగే అంటూ వచ్చారు యేసుక్రీస్తు కాలం వరకు కూడా, యోహాను వరకు కూడా. యోహాను అందుకే రాస్తున్నాడు, వాక్యము ఆది నుంచి మొదటి నుంచి కూడా వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్నే దేవుడు అనుకుంటూ సంబోధిస్తూ వచ్చారు. నిజానికి దేవుడికి ఎప్పుడు కనబడలేదు. వాళ్ళకి తెలిసిందల్లా దేవుడు అనేవాడు అసలు ఒకడు ఉన్నాడని తెలిసింది ఆ వాక్యం వల్లనే. కాబట్టి ఆ వాక్యాన్ని దేవుడు అని అన్నారు వీడు. కానీ ఇప్పుడేంటి? ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చి, నేను దేవుడిని కాదు, నాకు తండ్రి ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, మీకు ఎలాగ తండ్రి దేవుడు ఉన్నాడు, అతనే నాకు తండ్రి, అతనే నాకు దేవుడు అని ఆ వాక్యం చెప్తుంది కదా. ఈ వాక్యం అనేది సమస్తము జరిగిస్తూ ఉంది. ఓకే, ఆది కాండంలో సర్పము మాటలు కూడా, లేకపోతే సర్పము వివరించిందని చెప్తే ఎవరు చెప్పినట్టుగా?
వాక్యమే మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వలతో మాట్లాడింది వాక్యమే. మోసం చేసింది ఎవరైనా పౌలు అంటున్నాడు? రోమపత్రిక పాపము ఆజ్ఞని హేతు చేసుకుంది. ఆజ్ఞ అంటే వాక్యము. నువ్వు మోసపోయే విధంగా చేసేది వాక్యమే. ఎందుకంటే నీకు మరణం రావాలి కాబట్టి. నీ పాప స్వభావాన్ని అడ్డం పెట్టుకొని, నీ ప్రకృతి సంబంధమైన శరీర స్వభావాన్ని అడ్డం పెట్టుకొని పాపం ఏం చేయాలి? ఆజ్ఞ ఏం చేస్తుంది? నిన్ను మోసపుచ్చుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సర్పము చెప్పింది నిజమా అబద్ధం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పరిశీలన చేసుకోవా? సర్పము ఏమని చెప్పింది అవ్వకి? చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఒకటి, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు. 2, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు. 3, 4 అనుకుందాం. దేవునికి తెలియని మంచి చెడ్డలు ఎరిగిన వారు అలాగే దేవుని వల్ల అవుతారు. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ సర్పం. మొదటిది ఏంటి? మీరు చావనే చావరు. ఓకే, అది వేరే, దాన్ని ఉంచుదాం పక్కన. మిగతా 3 ఏంటి? కన్నులు తెరవబడ్డము, మంచి చెడ్డలు ఎరిగిన వారు అవ్వడము, దేవుని వలె ఉందరు అనేది 3 నిజమయ్యాయి కదా. ఓకే, అది తీసుకుని ఇక్కడే చదువుదాం. 7వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు వారి కన్ను తెరవబడను. 1 నెరవేరిపోయిందా? వారు దిగంబర్లు మనం తెలుసుకొని అందుకు కట్టలు కట్టుకున్నారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవుని వల్ల ఉన్నారా లేరా? 22వ వచనం, అది కన్నా 22వ వచనం. అది నువ్వు నేను చెప్పక్కలే, స్వయంగా దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. అంతే కదా. ఆదాము మంచి చెడ్డలంటే ఏంటో తెలిసేవి, దేవుని వల్లే అయ్యాడు. ఇప్పుడు సర్పం చెప్పింది కరెక్టేనా కాదా? మరి చావనే చావరనే ఒక్కటే ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అదొక్కటే పాపం చేయడానికి, ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమైందా? మిగతావన్నీ కరెక్ట్, కానీ ఇది ఒకటే అబద్ధం చెప్పిందా? బైబిల్ అలా మాట్లాడదు. బైబిల్ చెప్పేదానికి పూర్తి విరుద్ధమైనటువంటి బోధ అది. చూడండి, బైబిల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే, చేదు నీరు మంచి నీరు ఒకే బుగ్గ నుండి ఎలా వస్తాయి? యాకోబు 3:11. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అదే చాలండి. నీటి బుగ్గలో నుంచి ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరుతుందా? ఏదో ఒకటే వస్తుంది. అది దేవుని నోరు గురించే కదా మాట్లాడుతున్నాడు, నోటి మాట గురించే కదా మాట్లాడుతున్నారు అక్కడ. సర్పము నోట్లో నుంచి 4 నిజాలు వచ్చి ఒక అబద్ధం వస్తుందా? లేదు. వస్తే 4 అబద్ధమే రావాలి, లేదా 4 నిజమే రావాలి. ఇది స్టాండర్డ్. బైబిల్ స్టాండర్డ్ ఏంటంటే అవునంటే అవునన్నట్టుగా, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఒకే నోటి నుంచి అబద్ధము, ఒకే నోటి నుంచి సత్యము రావు. చేదు నీళ్ళు మంచి నీళ్ళు ఒకే ఊటలో నుంచి రావు. అలా ఉండదు. నోరుకు విషయం ఓకే. నోటు ఏమన్నా అంటే ఒకే నోటితో నువ్వు దూషిస్తావు, దేవుని పోలిక కాబట్టి మనిషిని దూషిస్తావు, అదే నోటితో మన దేవుని స్తుతిస్తావు. అది మనిషి స్వభావం, నైజం. దేవుని స్టాండర్డ్ ఏంటంటే చేదు నీళ్ళు మంచి నీళ్ళు ఒకే జలం నుంచి రావు. అయితే నిజమైన రావాలి, లేకపోతే అబద్ధమైన రావాలి. 4 సత్యాలు చెప్పి, 4 జరిగినటువంటి విషయాలు 4 కరెక్ట్గా చెప్పి ఒకటి మాత్రం రాంగ్ ఎందుకు చెప్తారు? సర్పం అలా చెప్పిందని చెప్పడానికి. ఇంకొకటి ఏమంటే 22వ వచనంలో మనం చదివినట్టుగా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి. మన ఎవరు? దేవునితో పాటు ఉన్నటువంటి 3వ వ్యక్తి ఎవరు అంటే 3వ వ్యక్తి ఆదాము అనుకోండి. 2వ వ్యక్తి దేవునితో పాటు ఉన్న 2వ వ్యక్తి ఎవరు? ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? మన అని. ఇప్పుడు ఇక్కడ నిరూపించాల్సింది ఏంటంటే ఆదాము మంచి చెడ్డలను ఎరుగున్నట్లు మనలో ఒకని అంటాడు. మన ఎవరు? ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చదువుకున్నంత వరకు 3వ అధ్యాయంలో మంచి చెడ్డలు అనేవి ఎవరెవరికి తెలుసును? సర్పానికి, దేవుడికి, ఆదాముకి, ముగ్గురికే కదా తెలిసింది. ఇప్పుడు ఆదామును పక్కన పెట్టి మనలో ఒకని వంటి వాడాయనంటే దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పంతోనే కదా. సర్పానికే కదా మంచి చెడ్డల గురించి తెలిసింది. ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడాయనంటే ఏంటి అర్థం?
సర్పం కూడా దేవుని వంటిదనే కదా అర్థము. ఆదాము దేవుని వంటి వాడు అయితే సర్పం కూడా దేవుని వంటిదే కదండి. వీరు ముగ్గురే కదా అక్కడ ఉన్నది. మంచి చెడ్డలను ఎరిగింది వీళ్ళే కదా. మంచి చెడ్డలను ఎరుగుతాయే దేవుణ్ణి అక్కడ దేవుని వంటి వారు అవ్వడం. కాబట్టి ఈ విషయంలో సర్పం అబద్ధం చెప్పిందని మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఎవరైనా సరే బైబిల్ చదివిన వాళ్ళకి సర్పం అబద్ధం చెప్పిందని ఎందుకు అనిపిస్తుంది? ఏ వాక్యం ఉంది బైబిల్లో? ఏ ప్రవక్త చెప్పాడు సర్పం అబద్ధం చెప్పిందని? లేదు. ఈ దేవుని వాక్యం అనేటువంటిది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ నీకు జీవార్థమైనటువంటి ఆజ్ఞ, మరణార్థంగా కనిపించేలా చేసేది ఏంటి? దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యము. ఈ వాక్యమే కదా నీకు మరణించేలా చేసేదైనా జీవించేలా చేసేదైనా వాక్యమే. నిత్య జీవార్థమైనటువంటి ఆజ్ఞ నీకు మరణార్థమైనట్టుగా కనిపించేలా చేసేది వాక్యమే. ఆ వాక్యం ద్వారా నీకు మరణం వస్తుంది, ఆ వాక్యం ద్వారానే జీవం వస్తుంది. ఈ ప్రక్రియలో జరిగేది ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఆత్మ సంబంధంగా మారుతుంది. అది దేవుని సంకల్పం అది కదా. ఇంతకీ ఇందులో తేలేది ఏంటి అంటే నువ్వు ఏమాత్రం దేవునికి విధేయుడిగా ఉంటావు, ఏమాత్రం అవిధేయుడిగా ఉంటావు అనేది తేలిపోతుంది. ఈ మధ్యలో తేలే విషయం అదొక్కటే. దేవునికి విధేయత చూపించేవాడు ఎవడు, విశ్వాసపాత్రుడు ఎవడు, అవిశ్వాసి ఎవడు, కృతజ్ఞుడు ఎవడు అనేది తెలుస్తుంది అంతే. దేవుని చిత్తం నెరవేరిపోతుంది. ఆయనకు కృతజ్ఞత చెప్పేవారికి, ఆయనకు విశ్వాసపాత్రులుగా ఉండేవాడిని, తన పిల్లలని దేవుని వంటి వారని ఎలోహిం అని అంటారు వాళ్ళు. మీరు దేవుని కుమారులైనా కానీ, మీరు ఎలోహిం అయినా కానీ మిగతా నరుల్లాగే మీరు కూడా చచ్చిపోతారన్నారు. వీళ్ళని ఎలోహిం అన్నారు. కాబట్టి సర్పము అబద్ధం చెప్పిందనడానికి ఏ విధమైనటువంటి ఆధారం లేకుండానే లోకంలో క్రైస్తవ బోధలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించి చర్చించి దాని గురించినటువంటి ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండి మన విశ్వాసాన్ని దృఢపరచుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సర్పం అబద్ధం చెప్పిందని నాకు తెలిసి బైబిల్లో ఎక్కడ లేదు. ఎవరైనా ఉంటే చూపించవచ్చు, కామెంట్స్లో చెప్పవచ్చు. ఓకే, వందనాలు.